వీఆర్ ఇంటూ పాలిటిక్స్. భారతదేశంలో అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు కూడా ఒక వాతావరణం ఏంటంటే, ఆ రాజకీయ పార్టీలు గెలిచినప్పుడు, ఆ రాజకీయ పార్టీ నాయకులు పుట్టినరోజులు వచ్చినప్పుడు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు he made a tweet saying that my brother Vijayan has got a wonderful victory in Tamil Nadu. సో దాన్ని మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు శ్రేణులు దాన్ని ఫాలో అయి ఉంటాయి. నేను చెప్పినట్టుగా కూటమి, ఇక్కడ కూటమి వెళ్ళి సపోర్ట్ చేసినా, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి ఉన్నా, లేకపోతే అక్కడ కూటమిలు ఉన్నా, ఈ రెండు కూటమిలు ఓడిపోయాయి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్గా ఏం తీసుకుంటుంది, ఈ లైన్ లోనే వాళ్ళు మాట్లాడుంటారు. అయితే ఇందాక మన గాదన్న ఒక మాట అన్నాడు, వాళ్ళు ఎవరైనా ట్వీట్లు పెట్టుకుంటే మనమైనా డిబేట్లు పెట్టుకోవటం అని. దీన్ని ఒకసారి ఆలోచించాలి మనం. ట్వీట్లుగానే చూసి, మీరు ఇందాక మన నాకు తెలిసి గురజాడప్పారావు గారి కన్యాశుల్కంలో నాటకం అనుకుంటుంది, మా ఆంజనేయ రెడ్డి గారు చెప్పాలి ఏంకి పెళ్లి సుబ్బిసాగుకి వచ్చినట్టుగా. సో అదేదో సర్కాస్టిక్ గా పెట్టినటువంటి దాన్ని తీసుకుని ఇక దీపక్ రెడ్డి గారికి కాదండి, అది కాదు, అది వేరే హ్యాండిల్స్ కాదు. జూపుడు గారు ఇక్కడ మనం ఆలోచించాలి, అది వేరే హ్యాండిల్స్ అనుకోండి, ఎవరో పెట్టారనుకోండి, కాదు ఎవరో పెట్టారనుకోండి, అది ఓకే. వైఎస్ఆర్సీపీ మంత్రి చేసిన వ్యక్తి, మాజీ మంత్రి పెట్టిన ట్వీట్ అది. నేను అదే చెప్తున్నాను సార్. అంటే సర్కాస్టిక్ గా పెట్టినటువంటి ఒక దాన్ని ఆంజనేయ రెడ్డి గారు ఎలా క్లాస్ స్పీకర్ అలా క్లాస్ స్పీకర్ ఆయన పద్మనాభంతో పోల్చాడు. దీపక్ రెడ్డి గారికి అయితే తనకున్న కోపం అంతా తెచ్చుకున్నాడు. పాపం గాదన్న అప్పుడు చేరినట్లేడు, వినలేదు దాన్ని. అసలు వాళ్ళ జిల్లాని వదిలేసాడేమో, అంబేద్కర్ మన రాంబాబు గారిని వాళ్ళ జిల్లాని వదిలేసాడేమో, ఇద్దరు ఒకే సామాజిక వర్గం అని వదిలేసాడేమో. దాని మీద మన జాగ్రత్త చూద్దాం, రెస్పెక్ట్ అనుకున్నాం వర్మ గారు. ఇక్కడ నేను చెప్పించేది ఏంటంటే, దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్. చంద్రబాబు నాయుడు గారిని మొన్న కూటమి గెలిచినప్పుడు దేశవ్యాప్తంగా ఎవరు అప్రిషియేట్ చేయలేదండి? చేయలేదా? పవన్ కళ్యాణ్ గారిని మొన్న గెలిచినప్పుడు, లేకపోతే కూటమిని గెలిపించినప్పుడు అప్రిషియేట్ చేయలేదా? ఇప్పుడు ఎందుకన్నారు? ఇందాక ఒక మాట అన్నారు, ఇందాక దీపక్ రెడ్డి గారు అనుకుంటా, 15 సంవత్సరాలు మమ్మల్ని ఎవరిని కదిలేరని. ఏది ఓన్లీ 15 years? 20 సంవత్సరాలు ఎందుకు అనుకోవట్లేదు మీరు? 30 సంవత్సరాలు ఎందుకు అనుకోవట్లేదు? ఏంటి, వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ 15 years? 15 years లో మొత్తం అంటే మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయిపోయి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 15 years తర్వాత ఇద్దామని అనుకుంటున్నారా? చెప్పండి. ఒకవేళ లేదా మీ బంధం అప్పుడు దాకా ఉంటుంది అనుకుంటే గాదన్న మాట్లాడేది ఏంటి, మేము ముఖ్యమంత్రి అవుతామని కదా. ఈ రోజు సోషల్ ఈక్వేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కాపు సోదరులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్నటువంటి అంశాన్ని ఒకవేళ తెలుగుదేశం పార్టీ బీజేపీ మిత్రపక్షంగా ఉండి విననట్టు, చూసి చూడనట్టు వదిలేయచ్చేమో కానీ, ఈ 2 సంవత్సరాలు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకి కాపు సోదరులు ఏ విధంగా అన్యాయానికి గురయ్యారో, ఏ విధంగా సెకండ్ సిటిజన్ లాగా చూడబడుతున్నారో అర్థం చేసుకుని వాళ్ళల్లో తిరుగుబాటు కూటమికి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. ఇది నేను కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా చెప్తుందని కాదు. ఇట్ ఈస్ నౌ దేర్ ద పీపుల్. కాపు సోదరులు మాట్లాడుకుంటున్నట్టు ఒక అంశం ఏంటి, తెలుగుదేశం పార్టీ డామినేషన్ ఏంటి, మనమే సెకండ్ సిటిజన్మా, మేము లేకపోతే ఎవరు గెలిపించారు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. సో ఈ మాట్లాడుకునే క్రమంలో ఏం చేస్తున్నారంటే 15 years ఫెవికోల్ బంధం ఉదాహరణ తీసుకొచ్చారు. ఈ ఫెవికోల్ అనేది నార్మల్ గా 15 years ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్ లో ఏమవుతారో చూసుకోండి. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్స్ కే మీ కూటమి టోటల్ గా విడిపోతుందని మేము భావిస్తున్నాం. మీ కూటమి కలిసి ఉండే అవకాశం లేదు. జూపుడి గారు ఒక్క నిమిషం, మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎడగొడతాం. ఇదండి దీపక్ రెడ్డి గారు ఖచ్చితంగా మేమే విడగొడతామని చెప్తున్నారు, ఆయన. ఆటోమేటిక్ గా జరుగుతుంది. జూపుడి గారు దానికి క్యాటలిస్ట్ గా ఉంటాం. ఎందుకుంటాం? ఒక రాజకీయ పార్టీ అనేకమైన సమీకరణలతోటి, స్ట్రాటజీస్ తోటి ముందుకు వస్తారు. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక రోజు ఉన్నట్టు రాజకీయాలు రేపు కూడా ఉంటాయని అనుకోవటం పొరపాటు కదా.